హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య. లోకేష్ బాబు గారు ఇప్పుడు మీకు రెండు రకాల క్వశ్చన్స్. ఒకటి, మీరు ఊసరవెల్లి రాజేష్ అనే ఈ గాడిద కొడుకు మాట వింటారా, లేకపోతే అన్నీ తెలిసిన రాజకీయం బాగా తెలిసిన మీ తండ్రి గారి మాట వింటారా, చంద్రబాబు నాయుడు గారి మాట వింటారా? ఈ రెండిట్లో క్లారిటీ రావాల్సిన టైం వచ్చింది. ఎందుకు అంటే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ప్రజెంట్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట వింటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మాట వింటున్నారు. ఇద్దరూ ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఏమాత్రం అండర్స్టాండింగ్ లేనిది మీకే. ఎందుకంటే ఊసరవెల్లిని తెలిసినా కూడా వాడిని దగ్గర పెట్టుకొని వాడు చెప్పినట్లు వెళ్తున్నారా అంటే నాకున్న సమాచారం వరకు కొంతవరకు మీరు వాడు చెప్పినట్టు చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఈ రాజేష్ అనేవాడు ఒక పక్క డబ్బులు దండుకుంటూ ఆ ట్రాన్స్ఫర్లు చేయించే ప్రాసెస్లో మీరు సపోర్ట్ చేస్తున్నారనేది మాకు వినికిడి. సో మరి ఇది నిజమైతే మీరు ట్రాప్లో ఉన్నట్టే, రాజేష్ గారి ట్రాప్లో ఉన్నట్టే. స్టిల్ ఇప్పటికీ మీరు సోషల్ మీడియా మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ మీకు తెలుసు. ఎవరైనా అమ్మనాబూతులు తిట్టి పర్సనల్ అటాక్ చేసి ఉంటే అది మన పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అందరినీ బొక్కలో వేస్తున్నారు. అవునా? సో మరి రాజేష్ గారి వంతు వచ్చేసింది. ఆ కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి. ఆ విషయం మీకు కూడా తెలిసి ఉంటుంది, మీ వరకు కూడా వచ్చి ఉంటుంది. సో మరి రాజేష్ గారికి సపోర్ట్ చేస్తూ వానికి వెనకేసుకొనేసి ఏదో నామకే వాస్తి కేసులు పెట్టి మరలా పక్కకు తీసుకొచ్చేసి వాడిని సేఫ్ చేయాలని ఆలోచన పెట్టుకుంటారా? లేకపోతే చట్టానికి ఎవడైనా ఒకడే వాడు తప్పు చేసుంటే, ఎందుకంటే గతంలో టీడీపీ మీద, మీ మీద, చంద్రబాబు గారి మీద, మీ తండ్రి గారి మీద వీడు చేసినన్ని సెటైర్లు, వీడు చేసినంత రచ్చ ఎవడు చేయలేదు. ఆ విషయం మీరు తుడిచేసుకొనేసి వెళ్ళిపోతాము అనుకుంటే, రాజకీయాల్లో అది కామన్, మేము తుడుచుకొని వెళ్ళిపోతాం, వాడి నోరు మాకు కావాలి, వాడి కంపు నోరు మాకు కావాలి అనుకుంటే అగైన్ మీరు ట్రాప్లో ఉన్నట్టే. లేదు, పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్ మీకు అర్థమవుతోంది, వేరే లెవెల్లో జనసేన, టీడీపీ ముందుకు వెళ్తోంది, ఈ చెత్తంతా బయటికి తీసేయాలి అని మీరు అనుకుంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే రాజేష్ గారికి బ్యాండ్ మోగడం ఖాయం. సో మీరు ఒక మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడిగా ఎదిగే ప్రాసెస్లో మంచి డెసిషనే తీసుకుంటారని అనుకుంటున్నాను. రాజేష్ గారికి బ్యాండ్ పగిలితే మాత్రం వాడి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయినట్టే. అరే రాజేష్, ఇప్పుడు తప్పించుకోవచ్చు, పొరపాటున ఇప్పుడు కూడా తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పాపాలు. సో నువ్వు క్రిస్టియన్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరే స్థలాన్ని దొబ్బేసి కబ్జా చేసుకునేసి కూర్చున్నావు చూడు. ఇలాంటివి లత్కోరు పనులు ఒకటి కాదు, రెండు కాదు. ఎంతమందిని అమ్మలక్కలు తిట్టావు, ఎంతమందిని ఉసురు పోసుకున్నావు, ఎంతమందిని రోడ్డుకి ఇచ్చావు. కులం పేరు, మతం పేరు చెప్పి నువ్వు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఎంతమందిని వాడుకున్నావు, ఎంతమంది స్నేహితుల్ని వాడుకున్నావు, ఎంతమంది ఎన్ఆర్ఐస్ డబ్బులు దొబ్బేశావు. ఇవన్నీ ఎవరికి తెలియని కాదు, ప్రపంచానికి తెలియాలనే అన్ని విషయాలు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. కానీ రాజకీయాల్లో ప్లస్లు మైనస్లు ఉన్నట్లే నీ మైనస్లు కవర్ చేసుకుంటూ నువ్వు కంటిన్యూగా లైవ్స్ ఇస్తూ వీడి తప్పు, వాడు తప్పు అని చెప్పేసి ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యావు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మోపారు సోషల్ మీడియా మీద. నాకు తెలిసి ఈ స్టెప్లోనే నువ్వు తప్పించుకోలేవు. పొరపాటున పుసుక్కున జారిపోయి ఎటొచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిన్ను వదలరు. ఎందుకంటే నువ్వు తప్పులు చేసేసావు, చేయకూడని తప్పులన్నీ చేసేసావు రాజేష్. కౌంట్ డౌన్ స్టార్ట్. నీలాంటి ఎదవలకి, తప్పులు చేసే తప్పుడు ఎదవలకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష పడే తిడుతుంది. నువ్వు ఆ కౌంట్ డౌన్లో ఉన్నావు, కౌంట్ డౌన్ లెక్క పెట్టుకో, నీ వంతు రాబోతోంది. టేక్ కేర్. అండ్ లోకేష్ గారు, వీడి విషయంలో మీరు సాఫ్ట్ కార్నర్ పెట్టుకుంటే అగైన్ ఇప్పటికీ మీరు తప్పు చేస్తున్నట్లే. టీడీపీ, జనసేన చాలా స్ట్రాంగ్గా వెళ్తోంది. మీరు బ్యాక్ డోర్లో మీరు చేసే తప్పుల వల్ల ఆ ప్రమాదం టీడీపీకే ఉంటుంది. సో అలాంటి తప్పులు చేయకుండా మెచ్యూర్డ్గా డెసిషన్స్ తీసుకుంటారని ఈ తప్పుడు నాయాలని
రాజేష్ అనే తప్పుడు ఎదవని వంచి తన్ని ముడ్డి మీద తన్ని తగిన శిక్షలు వేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.